సిర్పూర్ పేపర్ మిల్లులో 2018 పునఃప్రారంభం తర్వాత దాదాపు 250 మంది పర్మనెంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం, 18 తర్వాత గుర్తింపు సంఘాలే లేవని గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా ఒక నామమాత్రపు ఇల్లీగల్ ఒక కమిటీ వేసుకొని కార్మిక హక్కులను కాలరాస్తున్న యాజమాన్యానికి మేము ఏప్రిల్ 14 తారీఖు రోజున జేఏసీ తరఫున ఒక మెమోరాండం జరిగింది. 14 తారీఖు రోజున సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యానికి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించండి, సిర్పూర్ పేపర్ మిల్లులో మీరు వేసుకున్నటువంటి అనైకితమైనటువంటి ఆ 10 మెన్ కమిటీని రద్దు చేయండి అని చెప్పి మెమోరాండం ఇస్తే 34 రోజులు గడిచిన ఈ యాజమాన్యం మరి జేఏసీ నాయకులు గాని లేబర్ డిపార్ట్మెంట్ గాని ఎవరిని కూడా పట్టించుకోకుండా ఏకగంఠంతో మేము ఏమి మాట్లాడమని చెప్పి మేము ఇచ్చినటువంటి మెమోరాండాన్ని చెత్త కుప్పలో వేసడం జరిగింది. సో అయినా 33 రోజులుగా మరి జేఏసీ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నా మరి యాజమాన్యం పట్టించుకోవట్లేదు. కాబట్టి తొందరలో 2-3 రోజుల్లో శాంతియుత నిరసనలు ఎస్పీఎం గేట్ ముందు చేయాలని చెప్పి జేఏసీ చేయడం జరిగింది. జేఏసీ నిర్ణయంతో కార్మికులందరూ ఏకీభవిస్తూ మద్దతు చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. బిడ్డ ఎస్పీఎం యాజమాన్యం జేకే గారు, మీరు ఇవాళ ఉన్నటువంటి మిశ్రా గారు కావచ్చు, గిరి గారు కావచ్చు, బతకడానికి వచ్చినోనికి ఇక్కడ లక్షల రూపాయలలో మీరు వేతనాలు ఇస్తున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలకు, ఉపాధి కోల్పోయిన బిడ్డలకు, కనీసం పనిచేసే వారికి కూడా జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మీ పరిస్థితిని చూసి మీరు వినలేని పరిస్థితిలో ఉన్నారని కార్మికులందరూ కలిసి ముక్త కంఠంతో రేపు పొద్దున ఏ ఆందోళన చేసినా, ఇక్కడ ఏమి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, లాండ్ ఆర్డర్ పరిస్థితులు ఏర్పడ్డా కేసుకి సంబంధం లేదు. మేము మొదలే లెటర్ ఇచ్చినాం, మేము శాంతియుతంగా చర్చలు చేయమన్నాం. లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆర్డర్స్ బేఖాతరు చేశారు. మీరు అనవసరంగా కోర్టులకు వెళ్తున్నాం, మేము ఎన్నికలు పెట్టాం, యూనియన్లు ఇవ్వనంటే పీపుల్ సాప్ అయితే బిడ్డ బతకడానికే వచ్చినావు. ఇక్కడ పుట్టి పెరిగినాం, ఇక్కడ మా ఆస్తి, మా హక్కులు, మా వనరులు ఉన్నాయి, మా వనరులతో కోట్ల రూపాయలు గడిస్తున్నావు. మా కార్మికులకు వేతనాలు కావాలి, వేతన సవరణ జరగాలి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే 2 రోజుల తర్వాత చేసి ప్రకటించిన విధంగా టెంట్ వేసి శాంతియుత ఆందోళనలు వేగంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్మికుల ఐక్యత.